బాబు వీడి హెల్మెట్ చేసుకొని మొత్తం మామూలుగా అయితే రింగులు వేయట్లేదు. వర్షం అయితే మొత్తం తగ్గేలా అయితే కనిపించట్లేదు. రికార్డ్ అవుతుందా? ఓకే అవుతుంది. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని అనుకున్నా. నిజంగానే నేను అనుకోలేనిదే అయ్యింది. మళ్ళీ నా మైక్ అయితే మామూలుగా అయితే హ్యాండ్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా దారుణం ఇది. మళ్ళీ ఏం చేయాలో తెలియకుండా నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే నేను మళ్ళీ రికార్డ్ అయితే నేను చేసుకుంటున్నా. నా సిచ్యువేషన్ అయితే ఇంకా ఏ యూట్యూబర్కి రాకూడదని అయితే మాత్రం అనుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని విధాలుగా నేను ట్రై చేసినా సరే ఆ మైక్ అనేది అయితే సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇప్పటికే నేను దానికి అరౌండ్ లేదన్నా సరే 3000 అబోవ్ నేను పెట్టుంటా. సో ఏంటంటే సెట్ అవ్వట్లేదు. ఎలా ట్రై చేసినా సరే అవ్వట్లేదు. కేబుల్ కొన్నా, నెక్స్ట్ మైక్స్ అయితే చాలా తీసుకున్నా, అవి కూడా అవ్వట్లేదు. సో నాకు తెలిసి మీలో ఎవరికైనా తెలుసుంటే కొంచెం సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన కాకినాడ రేవు పక్కనే ఉన్న శివుడు టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. సో అదేంటంటే ఇది 40 సంవత్సరవ కుంభాభిషేకం అన్నమాట. సో ఈ రోజు ఏంటంటే అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, నెక్స్ట్ ఆ గుడి ఎలా ఉంది అనే దాని గురించి మనం అయితే బ్లాగ్ అయితే మనకు ఈ కుంభాభిషేకం ఎప్పుడు జరుగుద్ది, మనకు కార్తీక సోమవారాలు లాస్ట్ వారంలో ఇది జరుగుద్ది అనమాట. సో ఏంటంటే ఈసారి మనకు సోమవారం జరగట్లేదు, ఆదివారం జరుగుతుందన్నమాట. సో క్లైమేట్ చూస్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే తుఫాన్ అని అంటున్నారు. సో కాబట్టి ఏంటంటే ఒక 10 నిమిషాలు గ్యాప్ వస్తుంది, మళ్ళీ వర్షం అయితే వస్తుంది. పాపం మరి రేపు జాతర అనేది ఎలా జరుగుద్దో మరి చూడాలి. వెళ్ళేదారిలో రోడ్డు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. చాలా కష్టపడ్డాను, ఎందుకంటే అది ఆఫ్ రోడింగ్ కన్నా చాలా దారుణంగా అనిపించింది నాకు. ఇంకా పోతే ఫైనల్లీ నేనైతే గుడికి వచ్చేసా. గుడికి వచ్చిన దాని తర్వాత అతి పెద్ద టాస్క్ ఏంటంటే లోపలికి వెళ్ళడం. సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెట్లకి పైకి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఏంటి చెప్పండి. హై కాదు, ఓకే గుడి కట్ట వెళ్ళాలా? ఓకే, ఒకప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ అయితే అలా ఉండదు. లోపల చూడొచ్చు. బాబా ఎంత బాగుంది గోపురం. అరే అరే ఆ వైర్ మాత్రం జాగ్రత్త, వైర్ ఏం కాకుండా చూసుకోండి. అయితే చూడొచ్చు ఎంత పెద్దది ఉంది. కింద శివలింగం కూడా ఉంది. లోపలికైతే మనకైతే ఎలా లేదనుకుంటా, అంటే మేబీ ఇక్కడ ఎవరు లేరు. సో దానివల్ల నీకు గుర్తులేదేమో 1600 మనం దానికే పెట్టాను నేను. ఇది మెయిన్ గుడి. ఇప్పుడైనా బీజం నీకు ఇయ్యానా? బాబు వీడి హెల్మెట్ చేసుకొని మొత్తం మామూలుగా అయితే రింగులు వేయట్లేదు. పెయిన్లు వేస్తున్నారా మొత్తం? ఇవన్నీ మీరే వేస్తారా? ఓకే. హెల్మెటా 5000. లోపలైతే మొత్తం చెట్లని చాలా పెద్దవి వస్తాయి కదా. ఒకప్పుడైతే ఉండే కాదు, చాలా కిందకు ఉండేవి. ఇట్లాంటి ఏదో జరుగుద్దనే నేను ముందే చెప్పాను అటు వెళ్దాం అని చెప్పేసి. అది కాదు, కోట్లింగలు ఇవే కదా. ఇవి ఎప్పుడు ఇప్పటికి వీటిని స్టార్ట్ చేసి నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ అవుతుందని కోట్లింగలు పెట్టి. గుడి స్టార్టింగ్ అయితే పెట్టలేదు, తర్వాత పెట్టారు. నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే వీటి స్టార్టింగ్ వీడియో వచ్చేసి 9 years బ్యాక్ ఉంది. ఇంకెక్కువనా? చాలామంది వీటిని పీక్కు నిలిపోతుండేవారు వచ్చి.
శ్రీ ఆది అన్యా ఓకే. అది చంగ కాదు, వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. కానీ ఐలాండ్ ఐలాండ్ కనిపించట్లేదు ఇక్కడ నుంచి. ఫాగ్ వల్ల లేకపోతే వర్షం వల్ల అంటావా మ్యాక్సిమం. అబ్బా గాలి అయితే మాత్రం మామూలు లేదా. మరి ఇప్పుడు ఈ చెట్లని కొట్టారంటావా? బాగా ఎక్కువ అయిపోతున్నాయి కదా. శ్రీ సూర్య దేవుడు. హెల్మెట్ ఎక్కడ పెట్టమంటే చెప్పు. అదే కదా, ఎక్కడ పెట్టినా సరే నా భయం నాది. పోయింది అనుకో చెప్పరా. ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి కదా. ఇంటి ఇప్పుడు ఇవన్నీ వీళ్ళే చేసింది. నేను చూడొచ్చు, ముగ్గులన్నీ కూడా వీళ్ళే వేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు రేపు వస్తారా అందరం? ఇవాళ ఎందుకు వస్తారా? ఇదే రేపు మార్నింగ్ టైంలో వస్తే అస్సలు ఖాళీ అనేది ఉండదు. వర్షం ఎక్కువ అయిపోయింది. మరి ఒకవేళ రేపు ఒకవేళ ఇక్కడ నీరు లేకపోతే అక్కడికి కదా బ్యాక్ సైడ్. ఓకే, అక్కడ వాళ్ళకి సరిపోలేదని చెప్పి మిగతా అందరూ ఒకవేళ వెనక్కి వెళ్ళి స్నానం చేయాలనుకుంటారు. వెళ్ళరు. మేబీ నాకు తెలిసి అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ చేస్తారు. లేదంటే ఇక్కడ వెనకాల ఇంకా ట్యాప్ల దగ్గర అరౌండ్ దాకా బాగానే ఉంటుంది రా. పోలీసు వాళ్ళు 5 కల్లా అరౌండ్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అందరూ ఇక్కడ తోలేస్తారు. ఓకే, 2:30 నుంచి వచ్చిన వాళ్ళందరూ పర్లేదు. ఇప్పుడు 5 వరకు అప్పటి వరకు ఇక్కడ వాళ్ళందరూ స్నానం చేయాలంటే అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అయిపోద్ది కాబట్టి అక్కడ తోలేసి పంపించేస్తారు. ఇంకా దాన్ని కూడా క్లోజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వాటర్ అయితే పడదు కదా మన మీద. సరే రైతు వస్తాను ఇంతగా. నాకు కూడా ఇచ్చారు. ఇక్కడైతే చూడొచ్చు పాము పుట్ట అనేది అయితే ఉంది ఇక్కడ. రేపు మార్నింగ్ వస్తే అస్సలు ఈ కైండ్ ఆఫ్ ఏరియా మొత్తం అంత ఖాళీ అయితే ఉండదు. గోపురం చూడొచ్చు ఎంత హైట్ ఉందో. సో పైన లైన్ అయితే ఎలా ఉందో ఇది కూడా అలాగే. కాకపోతే ఏంటంటే ఇలా ఈ లైన్ అంతా చూసుకుంటే అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. మొత్తం ఈ చివరి నుంచి అలా ఈ రౌండ్ అప్ మొత్తం అంతా చూసుకున్నా సరే అన్ని
గుడిలే, మొత్తం అన్ని దేవుళ్ళు ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు శివుడి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇది హోమం జరిగే ప్లేస్ అన్నమాట. చెప్పాలంటే కాకినాడకి ఒక విధంగా ఇది కూడా ఫేమస్. కాకపోతే ఏంటంటే ఒక్క టైంలో అంటే ఈ ఏంటిది ఈ కార్తీక సోమవారాలు లాస్ట్ వారంలో మాత్రమే దీన్ని ఒక రేంజ్లో చూపిస్తారు. మిగతా అన్ని టైంలో దీన్ని ఎవరు పట్టించుకోరు. అదే శివుడికి ఉంటాయి కదా పేర్లు, అగ్నిలింగం, అసలు దీని ఒక సిచ్యువేషన్లో ఈ దేవుళ్ళు ఎవరైనా పట్టించుకుంటారా? చెప్తాం. ఈ కుంభశకం అదే ఈ కార్తీక సోమవారంలో చివరి తప్పించి ఈ మిగతా టైంలో ఎవరైనా పట్టించుకుంటారా? ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క టైంలో పూజలు అనేవి జరుగుతుంటాయి కదా, అప్పుడు చేస్తారు ఆదాయం బట్టే కదా, ఏదైనా ఆదాయం బట్టే కదా. ఓకే, సత్యనారాయణ స్వామి ఏంటి? అన్నవారు వచ్చేవారు కాదురా, అన్నవారైందో ఓకే ఓకే ఓకే. చేసేవారా నువ్వు? అది వెంకటేశ్వర స్వామి. మనకి అలా ఉంది మరి మనకు నచ్చింది. శివభక్తుడు. ఈయన పేరు ఏంటన్నా? ఈయన పేరు ఆయన శివభక్తుడు మంచిగా ఆయన పేరు ఉండదు. ఇది ఓం నమః శివాయ. రేపు అయితే ఎర్లీ మార్నింగ్ మొత్తం ఈ లైట్లు అవన్నీ ఆన్ చేస్తారేమో ఎవ్రీడే, ప్రతిరోజు. ఆంజనేయ స్వామి జై బజరంగ్. దీన్ని ఆల్రెడీ ఆన్ చేసినట్టున్నారኛ వాటర్ కోసం షవర్. మేమే తెలిసేది రేపు అయితే గట్టిగా అయితే ఒక గంట ఆగుతాయేమో. ఎవడు పడితే వాడు తిప్పి 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 మొత్తానికి దీన్ని ఎరగొడేస్తారు. ఇచ్చారు. నెక్స్ట్ ఆ చివర ఒక ట్యాప్ ఒకటి ఉంది. దీన్ని నిన్న ఎప్పుడు పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీనికి వాటర్ సప్లై ఇక్కడి నుంచే కదా, ఈ ట్యాంక్ నుంచా? ఆల్మంటే తొక్క. ఇప్పుడు దాన్ని ఎట్టుకుని వెళ్ళాలి. దాని ఏం చేయాలి తెలియట్లేదు నాకు. దాన్ని చూసినప్పుడల్లా నాకు ఇరిటేషన్ అయితే వచ్చేది చాలా దారుణంగా. ఎందుకంటే శ్రీ శ్రీ మంగళాంబిక సమేత ఆదిపుర స్వామివారి ఆలయం బీచ్ కాకినాడ విరాళం